నమస్కారం. మాకల్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ జనాభా 2026 జూన్ చివరి నాటికి 5.31 మిలియన్లకు చేరినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో 1.56 మిలియన్లు కువైట్ పౌరులు, 3.74 మిలియన్ల ప్రవాసులు ఉన్నారు. ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులలో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 10.6 లక్షలు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 20% సమానం. విదేశీయుల జాబితాలో 6.7 లక్షల మందితో ఈజిప్టియన్లు 2వ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశీయులు, ఫిలిప్పీన్స్లు, సిరియన్లు, శ్రీలంక వాసులు, నేపాలీలు, సౌదీలు మరియు పాకిస్తానీలు ఉన్నారు. కువైట్ పారిశ్రామిక శక్తిలో 32.64 లక్షల మంది ఉన్నారని, ఇది మొత్తం జనాభాలో 61% అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో విదేశీయులు 28 లక్షల మంది ఉండగా, వారు మొత్తం శ్రామిక శక్తిలో 75% వాటాన్ని కలిగి ఉన్నారు. ఉద్యోగుల్లో కూడా భారతీయులే 28.8%తో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఈజిప్ట్ పౌరులు ఉన్నారు. ప్రైవేట్ రంగంలో 30.7% ఉద్యోగాలు భారతీయుల వద్ద ఉండగా, ప్రభుత్వ రంగంలో 74.7% ఉద్యోగాలు కువైట్ పౌరులే నిర్వహిస్తున్నారు. కువైట్లో 8.83 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉండగా, వారు దేశ శ్రామిక శక్తిలో 27%, వీరిలో 57.7% మహిళలు. ఈ విభాగంలో కూడా 39% మంది భారతీయులే ఉండడం ఉన్నారు. కువైట్ జనాభాలో 32.1 లక్షల మంది పురుషులు, 21 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు గల వారు 42.8 లక్షల మంది ఉండగా, వీరే దేశ ప్రధాన పనిచేసే వయసు గల జనాభాగా PSCI వెల్లడించింది. UAEలో భారతీయుల కోసం పాస్పోర్ట్ కాన్సులర్ సేవలను అల్హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మళ్లీ ప్రారంభించడంతో దుబాయ్లోని బర్ దుబాయ్ UW మాల్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో భారతీయులు బారులు తీరారు. బుధవారం ఉదయం 5:45 పలువురు కేంద్రం వద్దకు చేరుకుని తమ వంతు కోసం వేచి చూశారు. షార్జాలో నివసిస్తున్న అదీప తన తండ్రి క్యాన్సర్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో అత్యవసరంగా భారత్ వెళ్లాల్సిందని తెలిపారు. అయితే ఆమె పాస్పోర్ట్ గడువు కేవలం 5 నెలలు మాత్రమే మిగిలి ఉండడంతో నివాస వీసా పునరుద్ధరణ తిరస్కరించారని చెప్పారు. దీంతో మంగళవారం భారత కాన్సులేట్ వద్ద గంటల తరబడి వేచి చూసినా పాస్పోర్ట్ పునరుద్ధరణకు అపాయింట్మెంట్ దొరకలేదని ఆమె భర్త సలీం తెలిపారు. మంగళవారం సాయంత్రం భారత రాయబార కార్యాలయం అల్హింద్ ద్వారా సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే వారి కుమారుడు వెంటనే ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేశాడని, దీంతో ఎంతో ఊరట కలిగిందని వారు చెప్పారు. నిమిషాల్లోనే 2000 అపాయింట్మెంట్లు బుక్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అన్ని కేంద్రాల్లో కలిపి దాదాపు 2000 అపాయింట్మెంట్ స్లాట్లు బుక్ అయ్యాయని అల్హింద్ చైర్మన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ హారిస్ తెలిపారు. మొదటి వారంలో దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు కొత్త అపాయింట్మెంట్ స్లాట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. 30 నిమిషాల్లో సేవలు పూర్తి చేయడమే లక్ష్యం. ప్రీమియం సేవలు ఉండవని, ప్రతి ఒక్కరికి సమానమైన సేవలు అందిస్తామని హారిస్ స్పష్టం చేశారు. కేంద్రానికి వచ్చిన వారు 30 నిమిషాల్లోనే తమ పని పూర్తి చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 75 కౌంటర్లతో అత్యాధునిక కేంద్రం బుధవారం ఉదయం భారత కాన్సులేట్ అధికారులు బర్ దుబాయ్లోని అల్హింద్ కేంద్రాన్ని పరిశీలించారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణాలు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 75 సేవా కౌంటర్లు ఉండగా, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత రాయబార కార్యాలయాలకు సేవలందించే అతిపెద్ద అవుట్సోర్సింగ్ కేంద్రాల్లో ఇది ఒకటిగా అల్హింద్ పేర్కొంది. ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రపంచ ఇంధన భద్రతను పటిష్టం చేయడంపై సౌదీ అరేబియా, భారత్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సౌదీ ఇంధన మంత్రి, పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ రియాద్లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సౌదీ సహాయ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాయిద్ అల్ ఐబాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించిన అధికారులు ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే మార్గాలపై చర్చించారు. అలాగే ప్రపంచ ఇంధన భద్రతకు తోడ్పడటం, స్థిరమైన ఇంధన సరఫరాలను నిర్ధారించేందుకు ఉమ్మడిగా చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రజా నైతిక విలువలకు విరుద్ధంగా భావించిన కంటెంట్ను ప్రచురించినందుకు 31 ఏళ్ల అరబ్ జాతీయుడిని బహ్రెయిన్ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక, ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ భద్రతా ప్రధాన
డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని, అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించనున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాను వినియోగించే సమయంలో చట్టాలు, నిబంధనలు పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. చట్టాలను ఉల్లంఘించే లేదా బహ్రెయిన్ సమాజ ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు లేదా కంటెంట్ను ప్రచురించడం, షేర్ చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సామాజిక శాంతి, ప్రజా విలువలను కాపాడేందుకు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వికలాంగుల హక్కులపై అవగాహన పెంపొందించి వారికి మరింత సమగ్ర వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఒమాన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూలై 25 నుంచి పర్పుల్ శనివారం కార్యక్రమం ప్రారంభించనుంది. ఏ డే విత్ లాస్టింగ్ ఇంపాక్ట్ అనే నినాదంతో ఈ కార్యక్రమం తొలి ఎడిషన్ నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం జూలై చివరి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమం గల్ఫ్ సహకార మండలి దేశాల ఉమ్మడి కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వికలాంగుల హక్కులపై ప్రజల్లో అవగాహన పెంచడం, వారికి సమాజంలో మరింత భాగస్వామ్యం కల్పించడం, అలాగే వాణిజ్య, సేవ, పర్యాటక రంగ సంస్థలు వారికి అనుకూలమైన సేవలు అందించేలా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం తొలిసారిగా 2021లో ప్రారంభమైంది. వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడం, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం, న్యాయం, సమానత్వ సూత్రాలను బలోపేతం చేయాలని జీసీసీ దేశాల ఉమ్మడి సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించే సమగ్ర సమాజ నిర్మాణంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని కమ్యూనికేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ విభాగం తాత్కాలిక డైరెక్టర్ జనరల్ అద్నాన్ ముస్తాఫ్ అల్ ఫార్సీ మాట్లాడుతూ, వికలాంగులకు అనుకూలమైన సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం, సమాజంలో సమగ్రతా భావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి వికలాంగుల సాధికారత కోసం పనిచేసే వేదిక ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. అలాగే వారికి అందించే సేవల పరిధిని విస్తరించి ఆర్థిక, సామాజిక రంగాల్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రగామి సహజ వాయువు ఉత్పత్తి దేశమైన ఖత్తర్కు భారత నూతన రాయబారిగా తెలుగు ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ కొప్పుల శ్రీకర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2001 బ్యాచ్కి చెందిన భారత విదేశాంగ సేవ అధికారిగా ఉన్న ఆయనను ఖత్తర్లో భారత రాయబారిగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సింది. ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకర్ రెడ్డి విదేశాంగ సేవలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ లో ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా పనిచేసిన ఆయన పాస్పోర్ట్ పోలీస్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పాస్పోర్ట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కృషికి గాను దేశవ్యాప్తంగా ప్రశంసలు, ఉత్తమ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్య రంగాల్లో విశేష అనుభవం కలిగిన శ్రీకర్ రెడ్డి ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత ప్రతినిధిగా కూడా సేవలందించారు. ఆఫ్రికా, అరబ్ దేశాలతో భారత్ కుదుర్చుకున్న పలు కీలక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రూపకల్పనలో కూడా భారత్ బృందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో పాకిస్తాన్ సంబంధించిన కీలక వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించారు. వియత్నాం, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వివిధ దౌత్య బాధ్యతలు నిర్వహించి విశేష అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలానికి చెందిన డాక్టర్ శ్రీకర్ రెడ్డి వరంగల్లో వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం 2001లో సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఆయన సతీమణి ప్రతిమ కూడా ఉన్నత విద్యావంతురాలు. భారత్ కిందిన భద్రత, ఎరువుల తయారీ, విద్యుత్ రంగాల్లో ఖతర్ కీలక భాగస్వామి. అలాగే ఖతర్లో సుమారు 8 లక్షల మంది భారతీయులు నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖతర్లో భారత రాయబారి పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. డాక్టర్ శ్రీకర్ రెడ్డి నియామకంపై ఖతార్లోని తెలుగు ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖతార్లో భారత రాయబారిగా ఉన్న విపుల్ ఈ నెలాఖరులో తన పదవీకాలాన్ని ముగించిన నేపథ్యంలో అనంతరం డాక్టర్ శ్రీకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నియామకంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.